ఎప్పుడూలా రొటీన్‌గా కాకుండా ఈవినింగ్‌కి అదిరిపోయేలాగా ఇంకొక స్నాక్ ఐటెమ్ తోటైతే ఈరోజు వచ్చేసాను. నాకైతే కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నా వాయిస్ అయితే ఇలా వస్తుంది. ఏమనుకోకండి. సో, ఈరోజు మనం ప్రిపేర్ చేసుకునే స్నాక్ ఏంటంటే క్రిస్పీ ఆనియన్ రింగ్స్. చాలా ఈజీగా వితిన్ మినిట్స్‌లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ పిండినైతే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ పిండి లేని వాళ్ళు బియ్యం పిండినైనా సరే రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్, కారం, కొంచెం ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఒకసారి నీట్‌గా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్‌ని అయితే యాడ్ చేసుకుందాం. మీరు ఎంత క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి పిండి క్వాంటిటీని అయితే ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇందులోకి వాటర్‌ని యాడ్ చేసుకుందాం. వాటర్‌కి ఎలాంటి మెజర్మెంట్ అయితే ఉండదు. మనం జస్ట్ బజ్జీలకి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకుంటే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఒకేసారి వాటర్ మొత్తాన్ని కూడా యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇంట్లో ఉండే స్పూన్ తోటి లేదంటే విస్కర్ తోటి మిక్స్ చేసుకుంటే పిండి అనేది తొందరగా మిక్స్ అయిపోతుంది. ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కనైతే పెట్టేసుకొని ఇప్పుడైతే బ్రెడ్ పౌడర్‌ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం అయితే ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకుని 2 బ్రెడ్ ముక్కల్ని నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. జస్ట్ ఒక 5 సెకండ్స్ పాటు తిప్పుకుంటే సరిపోతుంది. అస్సలు ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదు. చాలా తొందరగా ఈ బ్రెడ్ అయితే పౌడర్ లాగా రెడీ అయిపోతుంది. మనకి బ్రెడ్ పౌడర్ అనేది ఫైన్గా అస్సలు ఉండకూడదు. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పలుకుల్లాగా ఉండాలి. నెక్స్ట్ ఆ బ్రెడ్ పౌడర్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఆనియన్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక ఆనియన్ తీసుకుని దాన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ వేస్టేజ్ మొత్తం తీసేసిన తర్వాత పీల్ మొత్తం తీసేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా రౌండ్ రౌండ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం బిర్యానీలోకి మంచింగ్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో రౌండ్గా అలా కట్ చేసుకుని ఆ తర్వాత మనము వాటినైతే సపరేట్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఆనియన్ షేప్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి అందుకే ఫస్ట్ 4 ఆనియన్ రింగ్స్ని అయితే నేను తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు తీసుకున్న ఆనియన్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో ఉంటే కనుక మొత్తం ఆనియన్ రింగ్స్ అన్నిటిని కూడా మనమైతే యూస్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా మీకు ఎన్నైతే పిండికి కావాలో అన్ని ఆనియన్స్ రింగ్స్ని అయితే తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఆనియన్ రింగ్స్ని ఒక్కొక్కటిగా తీసుకుని పిండిలో బాగా డిప్ చేసుకోవాలి. ఆనియన్ మొత్తానికి కూడా పిండి బాగా అతుక్కునేలాగా కోటింగ్ అయితే చేసుకోవాలి. మనం కలుపుకున్న బ్యాటర్ అనేది ఇలా ఉంటే మనకి ఆనియన్ రింగ్కి పిండి అనేది పర్ఫెక్ట్గా కోట్ అవుతుంది. నెక్స్ట్ పిండిలో నుంచి తీసి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్లో అయితే ఇలా వేసుకుని బ్రెడ్ మొత్తం కూడా ఆనియన్స్కి పట్టేలాగా బాగా కోట్ చేసుకోవాలి. ఆనియన్ రింగ్స్కి పిండి అనేది చక్కగా కోటింగ్ అయినప్పుడే బ్రెడ్ క్రమ్స్ కూడా నీట్గా అతుక్కుంటాయి. ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా పిండి ఇంకా బ్రెడ్ క్రమ్స్ మొత్తం కూడా ఆనియన్కి పట్టేలాగా చూసుకోండి. ఇదే విధంగా అన్ని రింగ్స్‌ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ అయితే వీటిని ఫ్రై చేసుకుందాం. దీనికోసం అయితే ఒక పాన్‌లో ఆయిల్ యాడ్ చేసుకుని మీడియం హీట్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రింగ్స్‌ని అయితే వేసుకోవాలి. ముందుగానే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అస్సలు అవ్వకూడదు. ఎందుకంటే బ్రెడ్ పౌడర్ అనేది చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. అందుకే ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. మరీ తక్కువ హీట్లో ఉంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి కరెక్ట్గా మీడియం హీట్లో ఉండేలాగా చూసుకోండి. మనం వేసిన 2 నిమిషాలకే ఒక సైడ్ మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇంకొక సైడ్ కూడా తిప్పేసుకొని 2 సైడ్లు కూడా గోల్డెన్ షేడ్ కొంచెం డార్క్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన ఆనియన్ రింగ్స్ అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవడమే. వీటిని అలానే తినొచ్చు, లేదంటే టమాటా కెచప్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం యూజ్ చేసిన బ్రెడ్ క్రమ్స్ వల్ల ఇవైతే చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఎప్పుడు ఒకేలాంటి స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి స్నాక్స్ కూడా ట్రై చేస్తూ ఉండండి. మీ పిల్లలైనా మీ ఇంట్లో వాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు. చాలా కొత్తగా కూడా అనిపిస్తుంది. సో అంతే గైస్, ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.